Hello viewers, welcome to Suni home recipes. Hello friends, బాగున్నారా? ఈరోజు మనము క్యాట్ ఫిష్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. క్యాట్ ఫిష్ మనము జల్లలు అని కూడా అంటారు, తెలుగులో వాలాగా అని కూడా అంటారు. సో క్యాట్ ఫిష్ బిర్యానీ చాలా టేస్టీగా రుచిగా ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సూపర్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి వస్తుంది. ప్రిపరేషన్ చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, కొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇక్కడ నేను క్యాట్ ఫిష్ తీసుకున్నాను. పీసెస్ మాత్రమే తీసుకున్నాను. 4 పీసెస్ తీసుకున్నాను క్యాట్ ఫిష్. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా పెద్ద సైజ్ అన్నమాట. సో ముందుగా మనము ఇవి కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మనము ముందుగా రైస్ కుక్ చేసుకుందాము. బాస్మతి రైస్. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ బాస్మతి రైస్ ఈ విధంగా తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ మనకి వాటర్ బాగా బాయిల్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా 1 స్పూన్ జీరా, అదేవిధంగా షాజీరా వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుంటే చాలు. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసాను. అదేవిధంగా బే లీవ్స్. ఇక్కడ మనము 1 స్పూన్ గీ వేసుకున్నాము. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ యూజ్ చేస్తున్నాను. సో కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ వేసేసుకుందాము. ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసేద్దాము. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. 70% కుక్ అయిన తర్వాత రైస్ మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసి రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఫిష్ని కొద్దిగా సాల్ట్ వేసుకుని, కొద్దిగా లైట్గా వేసుకోవాలి సాల్ట్. అదేవిధంగా కొద్దిగా కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకున్నాము. అదేవిధంగా కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలుపుకున్నాము. ఫిష్ మనము కొద్దిగా ఫ్రై చేసుకున్నాము ఆయిల్లో. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత ఫిష్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఇక్కడ నేను బాస్మతి రైస్ 70% కుక్ చేసి పెట్టుకున్నాను. మనకి చూసారు కదా, ఈ విధంగా మనకి రైస్ వస్తుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ బాగా ఫిష్ ఫ్రై అయిపోయింది. చూసారు కదా, 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. మరి ఎక్కువగా
ఫ్రై అవనవసరం లేదు. మనకి క్యాట్ ఫిష్ చాలా తొందరగా మెత్తపడిపోతుంది. సో రెడీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. గ్రేవీ చేసేసుకున్నాము. ఇక్కడ నేను ఒక బౌల్ డిష్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా గీ వేసుకుందాము. త్రీ స్పూన్స్ గీ వేసాను. ఇందులోకి బే లీవ్స్, కొద్దిగా సోంపు, జీరా, క్యాష్యూస్, చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా స్టార్ పువ్వు, అలాగే మేస్, క్యాష్యూస్ ఇవన్నీ కూడా వేసుకున్నాము. కొద్దిగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనము 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను బిగ్ సైజ్ 2 తీసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి 6 to 7 వేస్తున్నాను. ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మనము ఆనియన్స్ కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాము. అదేవిధంగా టొమాటోస్ వేసుకున్నాము. ఇక్కడ నేను 2 టొమాటోలు వేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను కారం 2 స్పూన్లు, అదేవిధంగా క్యూమిన్ పౌడర్ 1/4 టీ స్పూన్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడరు, అదేవిధంగా బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్, కొద్దిగా 1/4 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకున్నాము. స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాము. దీనికి అడుగు అంటుకోకుండా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకుంటే. ఓకే అండి, ఇప్పుడు మనము కర్డ్ వేసుకున్నాము. పెరుగు 1 కప్పు వేసుకోవాలి. మెజరింగ్ కప్తో 1 కప్పు వేస్తున్నాను. కొద్దిగా స్టవ్ తగ్గించుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కోకోనట్ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్, అదేవిధంగా 1/2 స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అదేవిధంగా మనము సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ సరిపడా వేసేసుకోవాలి. మనకి బిర్యానీ మొత్తానికి సరిపడా వేసేసుకున్నాము. ఇంకొక 1/4 కప్ వాటర్ యాడ్ చేసేద్దామండి.
బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము. 5 to 8 మినిట్స్ మనకి బాగా గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాము. మసాలా అంతా మనకి రా స్మెల్ అంతా పోవాలి. సో అప్పటి వరకు మూత పెట్టుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము చూద్దాము గ్రేవీ. మనకి గ్రేవీగా బాగా తయారైంది, చూసారు కదా. సో ఇప్పుడు మనము ఫిష్ యాడ్ చేసేద్దాము. ఫిష్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఫిష్ వేసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. ఫిష్ ఫ్లేవర్ అంతా గ్రేవీలోకి వచ్చేస్తుంది. కొద్దిగా ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము బిర్యానీ దమ్ పెట్టేసుకున్నాము. ఇక్కడ మనము ఫిష్ తీసేద్దామండి బయటకి. మళ్ళీ ఇది ప్యాన్లో తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిష్ మనకి ఇరగకుండా నీట్గా తీసుకోవాలి. ఇక్కడ మనము 70% ఉడికించుకున్న రైస్ వేసేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం వేసేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. మిల్క్లో యాడ్ చేసి వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇప్పుడు మనము ఫిష్ పెట్టేసుకున్నామండి. ఈ విధంగా స్లోగా ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకున్నాము. అంతే అండి, చూస్తారు కదా. ఇప్పుడు మనము దమ్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను ఆయిల్ పెడుతున్నాను. ముందుగా ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకోవాలి. దీని మీద మనము మూత పెట్టేసుకున్నాము. పెట్టుకొని ఒక 20-25 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసేసుకోవాలి. అంటే మనకి
ఓకే అండి, బిర్యానీ రెడీ. మనం చూద్దాము. చూసారు కదా, మనకి చాలా బాగా అయిపోయింది, బాగా కుక్ అయింది బిర్యానీ. చూసారు కదా, ఫిష్ బిర్యానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, సింపుల్గా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాట్ ఫిష్ బిర్యానీ ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.